అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి నాగసాధు పేరుతో ఓ మహిళ హల్చల్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాల్లో సందర్శిస్తూ హైందవ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకొస్తున్నానని చెప్పడం మనందరికీ విదితమే. ఇటీవల కాలంలో వరంగల్ శ్మశాన వాటికలో ఆమె ఒక బలి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జంతు ప్రేమికులు వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు మనతో ఉన్నారు. ఏంటి అసలు ఏమని కంప్లైంట్ చేశారు, మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు? నమస్తే అండి, నేను రోహన్ రెడ్డి, న్యాయ విద్యార్థిని. రీసెంట్గా 19 నవంబర్ తారీఖు ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే అఘోరి నాగసాధు అనే ఆమె ఏం చేసిందంటే ఒక హోమగుండంలో బెస్తం చెరువు అని ఒక ప్రాంతం ఉంటుంది. అది ఎక్కడంటే వరంగల్ కిలాలో ఉంటుంది. ఆ ప్రాంతంలో గ్రేవ్ యార్డ్లో ఒక హోమగుండం పెట్టి అక్కడ మంత్రాలతో అన్ని ఇట్లా సన్యాసి చేసే అటైర్తో ఉండి సో ఒక హోమగుండంలో కోడి తలకు ఫైర్ పెట్టింది. ఫైర్ పెట్టినాక ఒక స్వాడ్, ఒక పొడవైన కత్తితోని దాన్ని బలిచ్చింది. మంత్రాలు చదువుకుంటే బలిచ్చింది. ఆ బలి అనేది మనకు ఒక చట్టం ఉంది తెలంగాణలో. తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ఫర్ ప్రొహిబిషన్ 1950 అని ఉంది. ఆ చట్టం సెక్షన్ 3 ప్రకారం నేరము అంటే రిలీజియస్ ప్రొసెషన్లో కానీ ఏ విధమైన పూజలో కానీ మత పరంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఒక మూగజీవాన్ని బలివ్వడం అనేది నేరము. సో ఆ పాయింట్ మీద ఆ వీడియో మన క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఆ పాయింట్ మీద అది మమ్నూర్ పోలీస్ స్టేషన్ టౌన్లో ఉంటుంది. సో ఆ పరిధిలో ఒక జ్యూరిడిక్షన్ వస్తుంది కాబట్టి నేను నా ఫ్రెండ్ సౌమిత్ ఇంకా పరువులు వెళ్ళి అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తాం 4 రోజులు, 19 నుంచి 23 రోజుల వరకు అంత మ్యాటర్ దాడానికి గ్యాదర్ చేస్తాం. ఎందుకంటే ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు, ఇప్పుడు చూస్తున్నాం టవరింగ్ పర్సనాలిటీ. సో ఆ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి మేము మేనకా గాంధీ మేడం సపోర్ట్తోని, ఫార్మర్ మినిస్టర్ మేనకా గాంధీ మేడం సపోర్ట్తోని అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయించి జరిపింది. ఈ చట్టం ప్రకారం భారతీయ న్యాయ సంహిత 325 సెక్షన్ ప్రకారం మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్ యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం జంతువుని హింసించడం, సాక్రిఫైస్ చేయడం, సో క్రూయల్టీ చేయడం అని నేరము. ఈ పాయింట్ మీద ఓన్లీ జంతు బలి పాయింట్ మీద ఆమె మీద కేసు నమోదు చేయించాం, నిన్నే నమోదు చేయించాం. అంటే మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? జంతు బలి ఇవ్వడం జరిగిందని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. దాన్ని సంరక్షించడానికి కొరకే ఆ చట్టంని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారా? ఇట్లాంటివి ముందు జరగకుండా చూడాలని చేస్తున్నారా? ఏంటి ప్రధానమైన డిమాండ్? ఫైనల్గా అంటే మేము అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నాం. మెయిన్గా జనరల్గా ఎట్లా అంటే అందరూ ఏమనుకుంటే ఇప్పుడు జంతు బలి చేయట్లేదా రోజు, ఇప్పుడు విలేజ్లో ఉంటుంది ఎల్లమ్మకి కానీ మైసమ్మకి కానీ చేయట్లేదా, కోడిని చంపితే మేక నేరం కానీ తెలియదు అందరికీ. జంతు వధ వేరు, జంతు బలి వేరు. ఇప్పుడు ఫుడ్ పర్పస్ మీట్ చేయాలి, స్లాటర్ హౌస్లో చేయాలి. అది ఫుడ్ పర్పస్ మీట్, ఇది ఫుడ్ పర్పస్ కాదు, ఇది బలివ్వడం అన్నట్టు. సో ఫుడ్ పర్పస్ స్లాటర్ హౌస్ వెటర్నరీ డాక్టర్ సమక్షంలో చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, దేవతల పేరు మీద కమ్యూనిటీ పరంగా అలా చేస్తున్నాం. దేవతల భక్తి మేము వాటికి ఏమున్నాయి, మేము ఆటంకం కాదు, ఓన్లీ జంతు బలి ఒక్కదానికే మేము ఇంటరప్ట్ చేస్తున్నాం ఇలా చేయొద్దు అని. సో అందరికీ అవేర్నెస్ రావాలి. మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాలు తెలియకుండా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఎక్స్క్యూజ్ కాదు. మాకు చట్టాలు మాకు తెలియదు, మేము తెలియక వేస్తాం అది ఎక్స్క్యూజ్ కాదు. చట్టం తెలుసు, ప్రతి ఒక్కరు పౌరులు తెలుసుకోవాలి బయట ఏం జరుగుతుందో. సో ఎవరు ఏ మూగ జీవాలకు కూడా హాని కలిగించొద్దు. ఇటువంటి వ్యక్తులు ఈ అఘోర లాంటి ఇటువంటి వ్యక్తులు సో కేసు నమోదైతే చాలామందికి అవేర్నెస్ వస్తుంది జనరల్గా. సో ఇలా చేయొద్దు, మనం కూడా జంతు బలి మూగ జీవాలను ఆటంకం కలిగించొద్దు అని. సో ఆ అవేర్నెస్ కార్యక్రమం నేను నా మిత్రుడు సౌమిత్ తదితరం వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసుల సహకారంతో మేము ఫర్దర్ ప్రాసిక్యూషన్కి మేము చూసుకుంటాము. మీరు చెప్పండి, మీరు ఎట్లా భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించి మేమంటే ప్రభుత్వం దీనిపై ప్రజలకు జంతు బలుల మీద ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని మేము అనుకుంటున్నాం మా ఎన్జిఓ తరఫున. మీ ఎన్జిఓ పేరేంటి? ఇండియన్ ఎనిమల్ వెల్ఫేర్ ఎన్జిఓ. అవేర్నెస్ కల్పించడానికి కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం అనేది ప్రజలకు జంతు బలులను వాళ్ళ స్వప్రయోజనాల కోసం జీవుల్ని హింసించకూడదని ప్రభుత్వం దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అందరికీ అవగాహన అనేది కల్పించాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మాజీ పర్యావరణ శాఖ మంత్రి మేనకా గాంధీ సహాయ సహకారాలతో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారము తెలంగాణలో ఈ జంతు బలి అనేది మతపరమైనటువంటి విషయాల్లో ఆ కార్యక్రమాల్లో ఇవ్వడం అనేది నిషేధం జరిగింది. దాన్ని చైతన్యం తీసుకురావడమే ప్రధానమైన కారణంతో కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.